వరంగల్ నా గురించి జస్ట్ ఒక 2 minutes చెప్పాలనుకుంటున్నాను. వరంగల్లో నేను పుట్టి పెరిగాను. అయితే నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసిందంటే 2వ తరగతి నుంచి మొదలు పెడితే 12వ తరగతి వరకు నేను కరాటే క్లాస్ ప్రాక్టీస్ చేశాను. నేను బ్లాక్ బెల్ట్ అక్కడ వరంగల్లో. కాబట్టి బ్లాక్ బెల్ట్ కాబట్టి జీవితం ఎలా ఉంటుందో మీకు తెలుసు. నా మీద 4 అటెంప్ట్ మర్డర్ కేసులు, 2 రేప్ కేసులు నా మీద బుక్ అయిపోయాయి. ఆ టైంలో ఎవరు ఎస్పీ సజ్జనర్ గారిని పంపించారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఈయన ఏంటంటే ఎన్కౌంటర్ పేరిట స్పెషలిస్ట్, మీరు మొన్న చూసారు. తనకు భయపడి నేను హైదరాబాద్కి వచ్చాను. ఇక్కడ ఉంటే ఎట్లాగైనా పడుతున్నారని ఆయన హైదరాబాద్కి వెళ్ళిపోదాం. అక్కడ నాకు ఒక క్రైస్తవుడు తెలుసు. అడిగే నా దగ్గర డబ్బు లేవు, నాకు ఒక 400 కావాలి. అడిగితే ఇస్తాను రమ్మన్నాడు. ఇస్తూ అన్నాడు. ఈ 400 తీసుకుని ఎక్కడ పోతాం అన్నాడు. పోవాలి, ఎక్కడే పోవాలో తెలీదు అని అన్నా. 3 దినాలు యవనస్తుల మీటింగ్ నువ్వు వస్తావా అన్నాడు. తిండి దొరుకుతుందా? పడుకోవడానికి తినడానికి తిండి, పడుకోవడానికి రూమ్ దొరుకుతుంది. ఇంకేడాడికి పోదాంలే అని చెప్పేసి 3 దినాలు అక్కడ గడుపుదామని వెళ్ళి అట్లా ఆ దినాలు నేను ప్రభువుని నమ్ముకున్నాను. అదే నా గురించి చెప్పడానికి చిన్న పనే, కానీ నా జీవితంలో ఎంత గొప్ప మార్పు దేవుడు తీసుకొచ్చాడు. నేను అనుకున్నాను, నా ఉద్దేశం కాదు, అసలు కళ్ళు కూడా నేను ఊహించలేదు. అదేవిధంగా అలా వెళ్ళడము, నేను వెళ్ళిన తర్వాత ప్రభుని నమ్ముకొని ప్రభు సువార్తను ప్రకటించాలి అని అనుకున్నప్పుడు మొదటిగా రూరల్ ఏరియాకి వెళ్ళిపోదాం, ట్రైబల్ ఏరియాకి వెళ్దామని చెప్పేసి నేను ట్రైబల్ ఏరియాకి వెళ్ళాను. ఏది ఛత్తీస్గఢ్ కోయవారి మధ్యలో కొన్ని దినాలు సేవ చేశాను. ఆ టైంలో యూపీఎఫ్ టీమ్ అని చెప్పేసి అప్పర్ ప్రేయర్ ఫెలోషిప్ వరంగల్, వారితో నాకు పరిచయం ఏర్పడింది. అందులో ఒక బ్రదర్ పేరు కృపాకర్. ఆ కృప నాకు పరిచయం. అయితే నేను ఒక పాట రాశాను, ఆ పాటకి ట్యూన్ చేయాలి, మీకు అని చేయవచ్చు అని చెప్పి నేను అడిగాను. అడుగుతున్నాడు. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు గుంటూరులో, ఎవరి పేరు సంపత్. సరే, సంపత్కి ఇచ్చాను. సంపత్ అలా పరిచయం అయ్యాడు. సంపత్ ద్వారా ఈరోజు అన్న వాళ్ళు పరిచయం. అన్న లాజరస్ అన్న ఈరోజు మీకు పరిచయం. చూడండి నా ప్రస్తావన ఏంటి, ఈరోజు నేను ఎక్కడ నిలబడ్డాను. దేవుడు నన్ను వారణాసి తీసుకువెళ్ళక ముందు నాతో మాట్లాడిన వాక్య భాగాన్ని నేను చదవాలనుకున్నాను. దాని తర్వాత చదివిన తర్వాత నేను ముందుకు వెళ్తాను. ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం నుండి 19వ వచనం వరకు దయచేసి నేను చదువుతాను. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదకి వచ్చును. ఇదిగో నేను ఉత్తర దిక్కుననున్న రాజ్యము సర్వ వంశస్థులను పిలిచెదను. వారు వచ్చి ప్రతి వాడును యెరూషలేము గుమ్మములోను యెరూషలేము చుట్టుపక్కన ప్రాకారములన్నింటినీ ఎదురుగాను యూద పట్టణాలన్నిటికీ ఎదురుగాను తన సింహాసనమును స్థాపించు. అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్య దేవతలకు ధూపం వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుటేను తమ చెడుతనాన్ని బట్టి నేను వారిని గురించి నా తీర్పును ప్రకటించును. కాబట్టి ఇక్కడ నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము. భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టింతును. యూదా రాజుల యొద్ద గాని, ప్రధానుల యొద్ద గాని, యాజకుల యొద్ద గాని, దేశ నివాసుల యొద్ద గాని, ఈ దేశమంతటిలో నువ్వు ఎక్కడికి పోయిను ప్రాకారము గల పట్టణము గాను, ఇనుప స్తంభము గాను, ఇత్తడి గోడలు గాను నీ ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ఇందులో రాయబడినట్టుగా నా జీవితంలో జరుగుతుంది, జరగబోతుంది. ఒక విశ్వాసి వాళ్ళ అబ్బాయి చీమకుర్తిలో పనిచేస్తాడు. లాక్డౌన్ లో ఏంటంటే తను చనిపోయాడు. లాక్డౌన్ లో హార్ట్ అటాక్ తో చనిపోయాడు. అయితే దాని గురించి మాట్లాడడానికి నేను వచ్చాను. అప్పుడు నేను ఆంధ్రాంతో తినిపించాను 2-3 ప్లేసెస్. తను అన్నాడు ఇక్కడికి వచ్చి, ఏపీ యూపీ. ఏపీ మతలబ్ అచ్చా ప్రదేశ్, यूपी मतलब उल्टा प्रदेश। मैं नहीं बोल रहा हूं।
वहां रहने वाला बोल रहा है, मैं नहीं बोल रहा हूं. ఏపీ అచ్చా ప్రదేశ్, యూపీ ఉత్తరప్రదేశ్ అన్న నేను చెప్పాడు. రిషికేశ్ దేవభూమి, వారణాసి పుణ్యభూమి, అలహాబాద్ పవిత్ర భూమి. నేను కాదు, వాళ్ళు హిందువులు చెప్పుకునే మాటలు చెప్తున్నాను. అది దేవభూమి అయితే ఇది పుణ్యభూమి. పుణ్యం కావాలంటే ఇక్కడికి అందరూ హిందువులందరూ వస్తారు. అయితే నేను ఇక్కడ వెళ్ళిన తర్వాత కేవలం విశ్వాసంతో నేను వెళ్ళాను. ఎవరు నన్ను పంపించలేదు. దేవుడే వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు, పరిస్థితి ద్వారా నాతో మాట్లాడి కుటుంబ సమేతంగా అక్కడికి పంపించాడు. నేను వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది కలిసినప్పుడు సేవకులని వారు నాకు భయాన్ని పుట్టించారు. ప్రభు నాకేమని చెప్పాడంటే ప్రధాని ఎద్దుకు వెళ్ళాలి, రాజుల ఎద్దుకు వెళ్ళాలి, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నువ్వు నా గురించి చెప్పాలి అని అన్నారు. అన్నప్పుడు అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే 4 years అవుతుంది. మధ్యలో 1 year తీసేస్తే 3 years. 3 years లో నేను 18,300 బైబిల్స్ నేను డిస్ట్రిబ్యూట్ చేశాను కేవలం వారణాసి. అది చేయడం చాలా కష్టతరం. అయితే దీనికి గాను నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా హెబ్రోన్ వారితో నాకు సహవాసాన్ని ఇచ్చాడు. నేను హెబ్రోన్ ద్వారా ప్రభు నమ్ముకోలేదు. దేవుడు హెబ్రోన్ వారితో నాకు మంచి సంబంధం, మన బ్రదర్స్ వీరితో మంచి సహవాసాన్ని దేవుడు ఇచ్చాడు. వారి ద్వారా ఈరోజు నేను చాలా టీమ్స్ అక్కడ తీసుకెళ్ళి నేను సేవ చేయగలిగినాను. నేను చేయగలిగినానంటే ఎంతో మంది నా గురించి ప్రార్థన చేస్తున్నారు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుడి యొక్క మహాకృప. అదే విషయం ఏంటంటే అక్కడ వారణాసిలో మెయిన్ ప్లేస్ అఘోరాలు ఉండేది, కాశీ విశ్వనాథ్ టెంపుల్. అక్కడికి వెళ్ళి కొంతమంది బ్రదర్ తీసుకెళ్లి గిటార్తో ఇంగ్లీష్ లో వర్షిప్ చేసాం. అక్కడికి వెళ్ళి మొత్తం అక్కడ ఉన్న సెక్యూరిటీ అంటే సిఆర్పీఎఫ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ నిబంధన ఇచ్చాను. అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళాను. పూజారులు కూడా నేను బైబిల్ నేను ఇచ్చేసాను. అదేవిధంగా కలెక్టర్ దగ్గర వెళ్ళాను, కలెక్టర్కి ఇచ్చాను. జడ్జ్ మెయిన్ జడ్జ్ అక్కడికి వెళ్ళాను, అక్కడ కూడా నేను ఇచ్చాను. అన్నిటికంటే ముఖ్యంగా మరి ప్రధాని ఏడు ఉంటాడు, ఢిల్లీలో కూడా వెళ్ళాలి అని చెప్పేసి దేవుని కృపను బట్టి పార్లమెంట్ లో 2 సార్లు మన ఎంపీలందరికీ నేను ఇది కొత్త నిబంధన గిడియోన్ ప్లస్ ఏంటంటే లిటరేచర్ నేను ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ నేను చెప్తున్నానంటే సహోదరులారా నాతోటి సేవకులారా, దేవుడు యొక్క మహాకృప. చాలా మంది అన్నారు నన్ను భయపెట్టించారు. విన్నాను, ఒక మాట నేను చెప్పలేదు. నా పని నేను చేసుకున్నాను, నా పని నేను చేసుకున్నాను. తద్వారా దేవుడు ఎంతో గొప్ప పరిచయం జరిగిస్తున్నాడు. ఎగ్జాంపుల్, లాక్డౌన్ లో మీరందరూ మీ ఇళ్లలో ఉన్నారు, నేను లేను. లాక్డౌన్ టైంలో మధ్యప్రదేశ్ వెళ్ళాను, హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళాను, ఆంధ్ర కూడా వచ్చాను కారేసుకుని. లాక్డౌన్ టైంలో వచ్చానంటే మీరు అర్థం చేసుకోండి. అంటే దేవుని యొక్క మహాకృపను బట్టి ఉన్న పరిస్థితులను బట్టి అంటే దాన్ని కూడా ఒక క్రియేట్ చేశాను. మైగ్రేట్స్ పీపుల్కి హెల్ప్ చేస్తున్నాను. వారికి ఎక్కడున్నా వారి స్థానాలకు ఐఎమ్ ఏ క్రిస్టియన్ ఎన్జిఓ అని ఆ విధంగా చెప్పుకొని ప్లేసెస్ వెళ్ళడము, వారికి బస్సులు మాట్లాడాలని పంపించడము, అటువంటి బాధ్యతలు నేను వచ్చాను. అదేవిధంగా ఆ లాక్డౌన్ టైంలో దేవుని యొక్క మహాకృపను బట్టి కేవలం నేను 2 వేలతో నేను స్టార్ట్ చేశాను. ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం. దేవుని యొక్క మహాకృపను బట్టి 97 days ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం. రోజుకి 220 మంది చొప్పున. దాని ద్వారా ఎంతో గొప్ప పరిచయం జరిగింది. ఈవెన్ నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. నేను పోలీసు అంటే అక్కడ మన ఎస్ఐ అంటారు, అక్కడ ఎస్ఓ అంటారు, ఇక్కడ సిఏ అంటారు, అక్కడ సిఓ అంటారు. వాళ్ళందరికీ వెళ్ళి నైట్ టీ ఇవ్వడము, బ్రెడ్ ఇవ్వడము, అదేవిధంగా వారికి ఫుడ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం, అదేవిధంగా శానిటైజర్స్, అదేవిధంగా మాస్క్ కూడా వాళ్ళకి నేను ప్రొవైడ్ చేశాను. అట్లా వారితో మంచి సహవాసం ఏర్పడింది. అయితే సార్ మీరు ఏ డిపార్ట్మెంట్ అని అడగాలి, నేను హెచ్ఎస్ డిపార్ట్మెంట్ అనేవాడు. వాళ్ళకి అర్థమైంది కాదు. అంటే హెచ్ఎస్ డిపార్ట్మెంట్ అంటే హెవెన్లీ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్. ఈవెన్
నేను ఇక్కడ ఉన్న ఎస్పీ ఒంగోలు ఎస్పీతో కానీ వీళ్ళతో నేను ఫోన్లో మాట్లాడినప్పుడు నేను హెచ్ఎస్ డిపార్ట్మెంట్ అని చెప్పేవాడు. ఓకే సార్, రైట్, వెరీ గుడ్ సార్, రైట్ సార్ అని పరిచయం. నేను నాయకుల దగ్గరికి వెళ్ళినప్పుడు నాయకులు కూడా మరి వాళ్ళు కూడా ఇచ్చిపెట్టదు కదా, వాళ్ళకు కూడా వెళ్ళి నేను ఇచ్చాను తిరుపతి అవి ఇస్తే ఉంటాయి అంటే ఇచ్చేది తీసుకుంటాను. సరే ये जो भी छोड़ो लेकिन आप कौन सा पार्टी है आंध्रा में? మీరు ఆంధ్రాలో ఏ పార్టీ అంటే నాకు కూడా బీజేపీ బీజేపీ అన్న మీరు జై బీజేపీ అన్న. బీజేపీ అంటే భారత్ జీసస్ పార్టీ అంటే తెలుగుగా చేయాలి కదా అక్కడ మరి. ఇప్పుడు ఇంప్రూవ్ షార్ట్కట్ ఫామ్ ఎలా చేసినారు, అన్ని షార్ట్కట్ ఫామ్ చేసి అక్కడ ఇప్పుడు అందరినీ వెనకాల తీసారు. దేవుని యొక్క మహాత్ముని బట్టి నేను చేయలేదు. బ్రదర్ సురేష్ బ్రదర్ ఉన్నాడు ఇక్కడ సేవకుడు, చైతన్య బ్రదర్ అడిగింది అంటే తను అన్నాడు, బ్రదర్ మీరు ఎట్లా మాట్లాడారు, ఆయన ముందే మాట్లాడారు, ఏం బ్రదర్ అధికారులు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఆయన పెద్ద అధికారి మన చేతిలో ఉంది. అంటే నేను ఎందుకు మాట చెప్తున్నానంటే జౌన్పూర్ లో పట్టుకున్నారు మన వాళ్ళని, నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అక్కడ ఎస్పీకి ఫోన్ చేశారు, జౌన్పూర్ ఎస్పీకి ఫోన్ చేసి ఇంగ్లీష్ లో మాట్లాడాను. ఎస్పీ స్పీకింగ్, దిస్ ఇస్ విజయ్ కాలింగ్ ఫ్రమ్ హెచ్ఎస్ డిపార్ట్మెంట్ అంటే వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దే అంటే ఇంగ్లీష్ లో మాట్లాడిపోతూ वहां जो है सब कुछ छोड़, ठीक है, नहीं तो दिल्ली से आपको फोन आएगा, दिल्ली से आना नहीं है मैडम. मैं ये बोला तो पहले ये इस्तेमाल किया, ऊपर से फोन आएगा, ऊपर से पता दिल्ली से हेवन से फोन आया, ऊपर से फोन आएगा मतलब सोचा पहले तो तुरंत उनको छोड़ दी. मैं क्या है थोड़ा दिमाग से हाँ है अन्ना जैसा बोला वैसा है स्थिति, लेकिन उस स्थिति को मैं देखा है प्रभु यीशु मसीह के द्वारा देखा है. ये तो कितनी लोग हैं फाल बिल्कुल पूरा नीचे और उल्टा पुल्टा करेंगे, उसमें छोड़ना डरना नहीं है, डराना है, डराना है. यीशु मसीह पहले बार आया भेड़ बनकर आया और दोबारा आएगा शेर बनकर आएगा. ऐसे बोलते हैं यीशु मसीह पहले बार आया मरने के लिए आया, दोबारा आएगा मार क्या है. వచ్చాడు రెండోసారి వచ్చినప్పుడు కొదమ సింహమై రాబోతున్నాడు. हिंदी में बहुत अच्छा आता है, बहुत अच्छा लगता है प्रोनाउंसिएशन. मरने के लिए आया दोबारा आएगा मारने के लिए आएगा. सोचो मार खाओगे मन फिराएगा, बात आपकी बात में है. ऐसा हिम्मत मानकर बोलते कि डरना नहीं है, डरना नहीं है, डराना है. हाँ ठीक है बस ऐसे मतलब దేవుని యొక్క కృపను బట్టి ఈ రోజు నేను అంత సేవ చేయగలుగుతున్నానంటే నా ఇంట్లో ఎంతో మంది ఉన్నారు. నేను ఈ రోజు ఉన్నాను యాజ్ నథింగ్. వరంగల్లో నాకు ఒక చిన్న గ్రామం ఇక్కడ ఒక మాట అన్నాడు, దేశంలో ఎక్కడికి వెళ్ళినా నేను తోడుకుంటాను. జమ్మూ కాశ్మీర్ మొదలు పెడితే కన్యాకుమారి వరకు ఈ నా చిన్న వయసులో నా సేవా అనుభవం కేవలం 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల లోపల అరుణాచల్ ప్రదేశ్ తప్ప అన్ని తిరిగాను. అది ఇప్పుడు నేను మేలు కూడా వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్ళిన నార్త్ లో సౌత్ లో దేవుడు అట్టి సహవాసాన్ని ఇచ్చాడు. ప్రేమన నా తోటి దాసులారా అక్కడ సేవ జరుగుతుంది. నేను భయం ఉంది, భయపడించే వాళ్ళు ఉన్నారు కానీ నేను భయపడట్లేదు. ఈరోజు గుడ్ ఫ్రైడే ప్రార్థన చేస్తున్నాను అంటే దేవుడు లోపల సమాధానం ఇస్తా ఉన్నాడు. నేను అనేది ఏంటంటే దేవుడు ఒక్కొక్కరిని ఒకలాగా వాడుకుంటాడు. ఒక్కొక్కరిని ఇప్పుడు నన్ను వాడుకున్నట్టుగా మిమ్మల్ని వాడుకోడు, నన్ను వాడుకున్నట్టుగా మిమ్మల్ని వాడుకోడు. మిమ్మల్ని ఒక రకంగా వాడుకుంటాడు, నన్ను ఒక రకంగా వాడుకుంటాడు. డాక్టర్స్ ఎలాగనో మనం కూడా. అయితే నేను దేవుడు నన్ను అక్కడ గుడ్ ఫ్రైడే దినం మొన్న దినాడు ఏంటంటే మన పేరు ఏం ఉండే జయంతి ఒకటి ఒక జయంతి అది शिवाजी नहीं है राम इसी वाला जो है ना इसी का अम्बेडकर जैसे नहीं एक बात शनिवार రవిదాస్ గా జయంతి. ఆ దినం అంటే అన్ని జయంతులు వచ్చినా గానీ
डीजल बेटी ताई मस्त उल्ला बटा 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 करता। मैं ये मन में यही सोच आया, इन लोग इतना कर रहे हैं, ये तो नाशवान देवता है, हमारा परमेश्वर अविनाशी परमेश्वर है। अरे हम कैसे करना है, लेकिन इनके द्वारा फालतू नहीं करेंगे అంటే వీళ్ళలాగా నేను చేయను, కానీ నా దేవుని గురించి నేను ఎదురు చేయాలి। కంపల్సరీ ప్రభు చిత్తం అయితే నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడితే గుడ్ ఫ్రైడే ఒక పెద్ద ర్యాలీ బిహెచ్ బనారస్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ మొదలు పెట్టుకొని మన డిఎల్ఎం వరకు చేయాలి అని దేవుడు మనసులో ప్రేరేపిస్తున్నాడు। మీరు కూడా ప్రార్థన చేయండి, దేవుడు సమాధానం ఇస్తే అక్కడ ఉన్న వాళ్ళంతా గిడ్డుని వాళ్ళు నన్ను వారు సన్మానించారు, ఎందుకంటే వాళ్ళు 3 సార్లు నన్ను భయపెట్టించారు, వారే సిగ్గుపడ్డారు। చెయ్యి నీ సేవ చేయి। అక్కడ ఉన్న ప్రసాద్ అంకుల్ అడిగాను, प्रसाद अंकल आप जानते हैं अच्छी तरीके से, प्रसाद अंकल ये सब बोलता है ये लड़का सुनने वाला नहीं है, वो तो करता है, छोड़ो जाएगा అంటే నేను దేవుడు చేస్తా ఉన్నాను, నన్ను అక్కడ సన్మానించారు, కానీ దానికి నేను పెద్దగా కాదు కానీ దేవుని కృపను బట్టి చేస్తా ఉన్నాను। తను చాలాసార్లు చెప్పాడు చేయొద్దు అని, ఇప్పుడు అక్కడ ఉన్న కొంతమంది వారు కాదని అవునని చెప్పలేరు, ఎందుకంటే ఎన్నో వారు కాదనేది చేసి చూపెట్టాను। దేవునికి మాకు చాలా మంది అన్నారు సేవకులు, అంటే కొంతమంది సీనియర్ సేవకులు, నిన్ను బట్టి మాకు సిగ్గు వస్తుందన్న, आपको देखकर मुझे शर्म लग रहा है, कारण हम 30-35 साल से यहाँ सेवा कर रहा हूँ, अभी तक घर घर जाकर मैं सुसमाचार नहीं किया है, इंटिंटिకి వెళ్ళి सुवार्త చేయలేదు। आप कहां से आए हैं, आप थोड़े देख से छोटा है, लेकिन इतना काम आप कैसे कर रहा है? मैं बोल रहा हूं मैं नहीं कर रहा हूं, मेरे द्वारा प्रभु ने करा है, నా ద్వారా దేవుడు అద్భుతాలు చూపిస్తున్నాడు, నేను చేస్తున్నాను, దేవుని చేతిలో ఒక ఆయుధం లాంటి వాళ్ళని చెప్పి నేను అలా చేస్తా ఉన్నాను। ప్రేమన నా తోటి సుదాసులారా ప్రార్థన చేయండి, ప్రభు చిత్తం అయితే, అంటే ఇవి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి। నన్ను 2 సార్లు స్టేషన్ వేశారు, స్టేషన్ వెళ్ళిన తర్వాత ఆ ఎస్ఓకి నేను సువార్త చెప్పడం జరిగింది। తను చెప్పిన తర్వాత మమ్మల్ని 1 o'clock ఎక్కడైతే పట్టుకున్నారో 60 కిలోమీటర్ల దూరం నుంచి మమ్మల్ని స్టేషన్ కి డ్రాప్ చేసినాను, అంటే ఎస్కాట్ ముందు వెనక ఎస్కాట్ పెట్టి మమ్మల్ని డ్రాప్ చేశాను। అట్లా 2 చోట్ల దేవుడు రక్షించినాడు। అయితే నేను వారికి ఏం చేస్తానంటే క్యాలెండర్ 350 రూపాయలు ఒకటి క్యాలెండర్ విజయవాడలో దొరుకుతుంది, అది చాలా అది మంచిది। వాళ్ళని నేను ఇవి ఏంటంటే ఒక 20 ఆర్డర్ చేస్తాను, అక్కడికి వెళ్ళి పెద్ద క్యాలెండర్ చూసి అంటే వాళ్ళు పిక్చర్స్ చూస్తారు, చూడగానే తెలుస్తాను అందరికి వెళ్ళి ఇవ్వడం, అట్లా వారితో ఫ్రెండ్షిప్ చేసుకుని దేవుని కృపను బట్టి జరిగిస్తాం। అంటే అధికారుల అండతో నేను అక్కడ సేవ చేయట్లేదు, కానీ వారిని కూడా మనం ఎందుకు రీచ్ అవ్వకూడదు, వారితో ఎందుకు మనం భయపడాలి, ఎక్కడ భయపడుతున్నామో అక్కడికే పోవాలి। నేను నాకున్నది ఏంటంటే సింహంతో పోరాడు, గెలిస్తే వీరుడివి, చనిపోయినా శూరుడివి, ఏదో ఒక టైటిల్ అయితే వస్తుంది కదా, ఏదో ఒక టైటిల్, यदि लड़ने से शेर से लड़ो नहीं तो मत लड़ो, आप क्या हारने से भी वीर बन जाएगा और क्या जीतने पर भी शूर बन जाएगा। भाई है कल मुझे बोल रहा है, आप जो बोल रहे मुझे समझ में नहीं आ रहा है, मैं भी थोड़ा भाई को थोड़ा समझ में आ जाएगा कि मैं बोल रहा हूं ऐसा నాది మాకు ప్రభు అటు ఇచ్చాడు, వెళ్తా ఉన్నాను చేస్తా ఉన్నాను। కాబట్టి ప్రార్థన చేయండి, ప్రభు చిత్తం అయితే ఏంటంటే అక్కడ ఒక ల్యాండ్ కొరకు ప్రార్థన చేస్తున్నాను, ఎందుకంటే అప్పుడు మన మిషనరీస్ ఎలాగైతే సమాజ సేవ చేసుకుంటూ, నేను అక్కడ ఏంటంటే ఒక ఎన్జిఓ లాగానే ఉన్నాను, ఇది నాకు పాస్టర్, అంటే నేను పాస్టర్నే కానీ ఎన్జిఓ లాగా నేను పరిచయం చేసుకుంటూ, ఎందుకంటే వివేకంగా మనం సేవ చేయాలి, నేను ఎన్జిఓ కాబట్టి ఆ పనులు కూడా చేస్తా ఉన్నాను। అయితే రీసెంట్ 1 month అవుతుంది శాలెం చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి నేను ఓపెన్ చేయడం జరిగింది, రిజిస్టర్ చేశాను, దేవుని బట్టి బ్యాంక్ అన్ని అయిపోయినాయి। అయితే దాని ద్వారా ఎన్జిఓ వర్క్ చేసుకుంటూ దాంట్లో అన్ని నేను రాశాను, ఏమేమి చేస్తానని చెప్పేసి అన్ని రాశాను। అయితే అక్కడ ప్రభు చిత్తం అయితే కొంతమంది శిష్యులని నేను తయారు చేయాలి అని చెప్పేసి అనుకున్నాను। అయితే 4 చోట్ల ఇప్పుడు ఏంటంటే ఎవరి ప్రతి మైనా అంటే ప్రతి मुझे हिंदी थोड़ा हिंदी बाइबल पढ़ते हैं, हिंदी बोलते हैं, थोड़ा हिंदी में आ रहा है। నెల 4 చోట్ల వెళ్తాను, దేవుని కృపను బట్టి నేను కొంతమంది ఆసక్తి అయిన యవనస్తుల్ని వారిని నా సాక్ష్యం ద్వారా దేవుడు యవనస్తులు బైబిల్లో ఏ విధంగా వాడుకున్నాడు అనేది ఏంటంటే నేను చెప్తూ వారిని ఎంకరేజ్ చేస్తా ఉన్నాను। అయితే వారు కూడా
మొన్న నాన్ స్టాప్ లో 14 hours నేను చెప్పాను ఇలాహాబాద్ లో. మొత్తం 22 members వచ్చారు. 14 hours केवल परमेश्वर की बुलाहट ये आप लेकर मैं 12 घंटा टीचिंग किया है एक दिन में. కేవలం పరమేశ్వర్ కి బులాహట్, దేవుని యొక్క పిలుపు గురించి మా చాలా మంది విన్నారు. వాళ్ళు చాలా ఎక్సైట్ అయినారు. వాళ్ళందరూ ఏంటంటే ఒక నలుగురు సేవకి సమర్పించుకున్నారు. అయితే ఇప్పుడు ఆ నలుగురు నేను ఎక్కడ పెట్టుకోవాలి? నా దగ్గర ప్లేస్ లేదు, ఎందుకంటే నేనే రెంట్ హౌస్ లో ఉంటాను. వాళ్ళు నేను పెట్టుకోలేదు. కాబట్టి ఏంటంటే అక్కడ పరిచర్య బాగా ఉంది. కేట్ बहुत है लेकिन काटने वाला कम है. వాళ్ళు ఇంకా ఉన్నా కోతితో విస్తారము, కోసేటి వారు కొద్దిగా అంతే. నేను మీతో ఒకటే మాట్లాడుతున్నాను. ఒక మాట మీతో మాట్లాడాలనుకున్నాను. ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనతో పాటు పని కూడా చేస్తారా, లేకపోతే ఓన్లీ ప్రార్థన? అంటే కొంతమంది చేస్తా ఉన్నారు, నేను వారి గురించి మాట్లాడట్లేదు. మీరు ఇంతమంది సేవకున్నారు, మీ సంఘాలు ఈరోజు సువార్త విని కట్టబడింది. సువార్త లేకపోతే ఈరోజు మీ సంఘాలు లేవు. మరి సువార్త విని కట్టబడిన మీ సంఘాలు ఈరోజు సువార్త పట్ల భారం ఎందుకు కలిగి ఉండలేదు? మీరు ఓ రోజు రైట్, ఒక రోజు లెఫ్ట్, విన్నవాడే వింటా ఉన్నారు. మరి వినని వారి గురించి ఏంటి? మీ సంఘాలు ఇప్పుడు రెండవ రాకడ గురించి చెప్తా ఉన్నారు. మరి మొదటి రాకడ వినని వారు ఎంతో మంది ఉన్నారు కదా. నాతో రండి, ఇది ఛాలెంజ్. 100 గ్రామాలు తీసుకెళ్తాను. 100 గ్రామాల్లో ఒక్క చర్చ్ ఉంటే నన్ను అడగండి. నేను ఒక రోజు క్రిస్మస్ ఇక్కడికి వచ్చాను. స్టార్స్ చూశాను. చూసినప్పుడు నాకు ఏడుపు వచ్చింది. ఈ స్టార్స్ పేరిట కోట్లు ఖర్చు చేస్తా ఉన్నారు. క్రిస్మస్ పేరిట లక్షలు ఖర్చు చేస్తా ఉన్నారు. మరి అయ్యా, ఈ క్రిస్మస్ రోజైనా సమాజ సేవ ద్వారా కొంతమందికి సత్యం ప్రకటించండి అయ్యా అని మిషనరీస్ కి మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు నేను రియల్ గా ఇంత సేవ చేస్తున్నానంటే నాకు సంఘాలు హెల్ప్ చేయట్లేదు, సేవలు హెల్ప్ చేయట్లేదు. కేవలం కొంతమంది నమ్మకమైన విశ్వాసులు, అదేవిధంగా నా ద్వారా కొంతమంది ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు నాకు సాయం చేస్తున్నారు కాబట్టి నేను అక్కడ సేవ చేయగలుగుతున్నాను. ఈరోజు నేను అదే హైదరాబాద్ లో మీకు లాగా నేను ఉంటే ఈరోజు నేను ఒక కోటి సంపాదించుకున్నవారి కల్వరిలో. ఎందుకంటే కల్వరి మహోత్సవాలు ఇన్ఛార్జ్ నేను చూసుకున్నాను. ఎవ్రీ ఇయర్ నా చేతుల నుంచి బిల్ ఏంటంటే 37 crore పోతుంది నా చేతుల నుంచి బిల్లు. అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే ఆ మనీ అంతా తీసుకెళ్ళిపోయారు, కానీ ఏ రోజు కూడా నేను ఆశించలేదు. దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఎవరు కూడా ఊహించలేదు. నేను కలవలోనే ఉండిపోతాడు అనుకున్నాను. కలవలో నేను ప్రభులో ఉంటాను. దేవుడు నాకు ఇచ్చాడు. ఇమీడియట్గా ఒకే నెల రోజులలో ఆ ఉన్న సంబంధాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాను. ఎందుకంటే ప్రభు నన్ను పిలిచినాను. కాబట్టి ప్రార్థన చేయండి. అంటే నా తిండికి వచ్చి మీ వంతుగా మీరు ఏం చేయగలుగుతారో ప్రార్థనతో పాటు. నెహెమ్యా ప్రార్థన చేశాడు, పని చేశాడు. కేవలం ప్రార్థన కాదండి, అన్నంతో వచ్చాడు, ఆకలితో వచ్చాడు మీ దగ్గరికి. నన్ను ప్రార్థన చేస్తాను కాదు. నీ దగ్గర ఉంటే ఏమన్నా వస్త్రాలు ఏనాడు వచ్చాడు, నేను ప్రార్థన చేస్తాను కాదు. ఎన్ని ప్రభు చిత్తమైతే ప్రార్థన చేస్తా. ప్రభు చిత్తమైన మళ్ళీ ఇవి చిత్తాలని నేను నిర్వహిస్తున్నాను. నేను కొంచెం సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే కొంతమంది మీ సంఘాలు ఉన్నాయి. మీ సంఘాల్లో ఎంతమంది సేవకులు ఉన్నారు, ఎంతమంది సువార్తకు లేబట్టారు, మీ సంఘంలో ఎంతమంది మిషనరీలు లేబట్టారు? ఒకసారి ఆలోచించి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే దేవుడు తన పని తను చేసుకుంటాడు. కానీ దేవుడు తన పని తను చేసుకుంటాడు, మనుషులుగా లేకపోతే. పాట నాకు చాలా ఇష్టం. దూతలకు లేనట్టి పరిచర్య ఓ ప్రియ సకుంద ఖ్యాతిగా నీకిచ్చే గ్రంథంబు. దూతలకు లేనట్టి పరిచర్య ఓ ప్రియ సకుంద ఖ్యాతిగా నీకిచ్చే గ్రంథంబు. భీతియేలా తినుము గ్రంథము తేనవల మధురముగా నుండును. భీతియేలా తినుము గ్రంథము తేనవల మధురముగా నుండును. జ్ఞానము నీ కబ్బు నోసగుడా జ్ఞానంబు నొంది స్వామిని సేవించు ఓసగుడా. క్రైస్తవ
చాటవయ్యా కలుషాత్ములకు ఈ సిలువ ప్రేమ చాటవేమయ్యా. ఎండవానాలనియు జడసి ఎంత కాలము మూలనుందు, ఎండవానాలనియు జడసి ఎంత కాలము మూలనుందు, కండలను ప్రేమింతువేమన్నా ఈ మట్టి కండలు ఎంత పెంచిన మట్టికేరన్నా. కండలను ప్రేమింతువేమన్నా ఈ మట్టి కండలు ఎంత పెంచిన మట్టికేరన్నా. తెలుసు మనం చిన్నప్పుడు ఎదుర్కొన్నాం, భారతదేశం నా మాత్రం భూమి భారతీయులు అంటున్నాం సార్. నిజంగా ఉందా? వాస్తవానికి మన జీవితానికి అంత తేడా ఉందండి. ప్రార్థన చేస్తున్నామండి, మరి మరి ఆడ నుంచి పని చేస్తారండి, దేవుడు చేస్తాడండి. దేవుడు మరి మనుషులు కావాలి కదండి. మరి మీ తగ్గలు ఎవరు ఉన్నారండి? నేను అంటున్నానండి, మీరు ఇయర్లీ ఒకసారి వెళ్ళండి. ఇప్పుడు మీరు 100 మంది ఉన్నారండి, 78 మంది ఉన్నారు ఇక్కడ సేవకులు, 80 సంఘాలు ఉన్నాయి. సంవత్సరానికి ఒక్కసారి నార్త్ ఇండియా ట్రిప్ ప్రార్థన చేయగలిగితే ప్రార్థన చేయండి, సువార్త చేయగలిగితే సువార్త చేయండి. లేకపోతే వెళ్ళేవారు ఎవరైతే ఉన్నారో, కొంతమంది అన్నవాళ్ళు ఉన్నారు ఇందులో నార్త్ ఇండియాకి వచ్చేవాళ్ళు, వారికి సపోర్ట్ చేయండి. వెళ్ళగలిగినట్లయితే వెళ్ళు, వెళ్ళకపోతే వెళ్ళేవారిని పంపించు. మరి ఏ జాబితాలో ఉన్నాం మనం? ఏ జాబితాలో ఉన్నాం మనం? వెళ్ళే వారిని పంపిస్తున్నామా? సరే వెళ్ళిన వారికి మనం సాయం చేస్తున్నామా? సరే వెళ్ళిన వాడు తింటున్నాడా అంటే సరే మరి నువ్వు వెళ్తున్నావా? నువ్వు వెళ్ళావు, వెళ్ళిన వారికి సాయం చేయవు, వెళ్ళే వారిని పంపించు. ఏంటి నేను ఇక్కడ మెసేజ్ చెప్పట్లేదండి, కొంచెం ఏంటంటే మిమ్మల్ని పరీక్షించుకోవాలని చెప్తున్నాను. కొంతమంది ఉన్నారు నార్త్ పట్ల వారిని వారి గురించి మాట్లాడలేదు, లేని వారి గురించి మాట్లాడుతుంది. కాబట్టి అక్కడ పరిచయం ఎంతో ఉంది. దయచేసి రండి. మీ వంతుగా మీరు మీ ప్రయత్నము మీ ప్రయాసము ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నార్త్ ఇండియాలో ఎంతో సేవ ఉంది. ఆ సేవని అంటే నేను ఒక్కటి చేయలేను, అయితే నాతో పాటు కొంతమంది శిష్యులను చేయాలి అనుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా దేవుడు అంటే మేము ప్రేరేపించినట్లయితే రండి. మీరు ఏది చేయగలిగితే అది మీరు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.